హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఎన్టీవీ. దిస్ ఈస్ తారక్. షణ్ముఖ్ జస్వంత్ ప్రస్తుతం ఎక్కడ చూసినా కూడా ఇదే పేరు ట్రెండ్ అవుతుంది, ఇదే పేరు వైరల్గా మారుతుంది. అంటే షణ్ముఖ్ జస్వంత్ పేరు లేకపోతే అతను చేసిన వీడియోలు వైరల్ అవ్వడం, ట్రెండింగ్ అవ్వడం ఇప్పటిది కాదు. ఎందుకంటే హీ ఈజ్ ద టాప్ యూట్యూబర్ ఇండియాలోనే కాదు, అంటే ఓల్డ్ యూట్యూబర్స్ ర్యాంకింగ్లో చూసుకున్నా కూడా టాప్ 10లో ఉండే యూట్యూబర్ కింద అతనికి ఉన్న ఫాలోయింగ్ వేరు, అతను చేసే వీడియోలకు ఉన్న రీచ్ వేరు, అదంతా వేరనమాట. అయితే అలాంటి షణ్ముఖ్ జస్వంత్ ఒక్కసారిగా డ్రగ్స్ తీసుకుంటూ అరెస్ట్ అయ్యాడని, డ్రగ్స్ మీన్స్ గంజాయి తీసుకుంటూ అరెస్ట్ అయ్యాడని ఎప్పుడైతే వచ్చిందో అదొక సంచలనంగా మారింది. దాని తర్వాత విస్తుపోయే నిజాలు అంటూ చాలా కథనాలు మీడియాలో వెలువడడం జరిగింది. దాంతో ఏంటంటే ఇప్పుడు షణ్ముఖ్ జస్వంత్ పేరు ఎక్కడ చూసినా కూడా మారుమోగుతుంది. అయితే ఇదే మొదటిసారి కాదు ఇలాంటి వివాదాల్లో షణ్ముఖ్ జస్వంత్ చిక్కుకోవడం అనేది. ఇంతకుముందు కూడా ఒకసారి ఒక కారు తోలుతూ కొంతమందిని అంటే ఒక బీభత్సమైన అట్మాస్ఫియర్ క్రియేట్ చేశాడని, కొంతమందిని గుద్దాడని, ఇలా రకరకాల వార్తలు కూడా ఒకసారి వచ్చినాయి. అది కూడా మద్యం సేవించి చేశాడనేది అప్పుడు డ్రంక్ అండ్ డ్రైవ్ అనేది పెద్ద హల్చల్ చేసింది వార్త. తర్వాత కట్ చేస్తే ఏంటంటే బిగ్ బాస్‌లోకి వెళ్ళాడు. బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఇప్పుడు అతను యాజ్ యూజువల్‌గా తన జర్నీ అయితే కంటిన్యూ చేస్తున్నాడు. అయితే దీంట్లో కొంతమందికి కొన్ని సందేహాలు, రకరకాల అసలు ఏది నమ్మాలి, ఏది నిజం, ఏది నిజం కాదని రకరకాలు ఉన్నాయి. కొంతమంది ఏమంటారు, షణ్ముఖ్ జస్వంత్ నిజంగా డ్రగ్స్ తీసుకుంటే అతనికి బెయిల్ ఎలా ఇచ్చారు, బెయిల్‌తో బయట తిరుగుతాడని కొంతమందికి డౌట్. కొంతమంది ఏంటంటే షణ్ముఖ్ జస్వంత్ అసలు అంటే అతను ఒక వీడియో అనేది నిన్న మొన్న మనం చూస్తూ ఉన్నామన్నమాట. అంటే లిజన్ నేను చెప్పేది వినండి, నేను సూసైడ్ అటెంప్ట్ చేసుకునేంత ఇదిలో స్టేజ్‌లో ఉన్నాను నేను. సో, అందుకే నేను డ్రగ్స్ తీసుకున్నాను ఇలాంటివి వాడాడని చెప్పేసి అతను ఒక ఆడియో అతనికి సంబంధించింది ఏదైతే ఉందో ఆ ఆడియో కూడా మనం విన్నాం. అంటే దాంట్లో నేను తీసుకున్నాను అనేది లేదు గానీ, బట్ నేను చాలా డిప్రెషన్‌లో ఉన్నాను. నేను ఆల్రెడీ ఐ వాంట్ టు కమిట్ సూసైడ్ అనేంత రేంజ్‌లో ఉన్నాను నేనని చెప్పేసి అతను చెప్పినవి కూడా మనం విన్నాం అనమాట. అండ్ సేమ్ టైమ్ ఏంటంటే ఒక అమ్మాయి బయటకొచ్చి కేసు పెట్టడం ఇదంతా ఇలా రకరకాల యాంగిల్స్‌లో, రకరకాల కోణాల్లో ఈ కేసు అనేది ముందుకు పోతా ఉంది. అయితే కట్ చేస్తే ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ షణ్ముఖ్ జస్వంత్ దీంట్లో ఎంట్రీ లేదు ఫస్ట్. అతని అన్న ఎవరైతే ఉన్నారో వినయ్ సంపత్, అతని మీద ఈ కేసు అనేది స్టార్ట్ అయింది. ఫస్టు ఒక అమ్మాయి మౌనిక అనే ఒక అమ్మాయి ఎవరైతే ఉన్నారో ఆమె వచ్చి ఒక కేసు పెట్టడం అనేది జరిగింది. ఇలా 2015 నుంచి మేము లివ్ ఇన్ రిలేషన్‌లో ఉండడం అనేది జరిగింది. బట్ ఇప్పుడు అతను పెళ్లి చేసుకోమంటే పెళ్లి డేట్ పెట్టి కూడా మళ్ళీ తర్వాత వాళ్ళ ఫాదర్ ఫోన్ చేసి మా వాడికి పెళ్లయిపోయిందని చెప్పారని చెప్పేసి ఒకటి హల్చల్ చేస్తుంది. అయితే అది కూడా ఏంటి, వాళ్ళ ఫాదర్ చెప్పిన డేట్ ఏమో జనవరిలో పెళ్ళయిందన్నారు. బట్ ఒరిజినల్‌గా తెలిసిన విషయం ఏంటంటే నవంబర్‌లోనే ఆల్రెడీ పెళ్లి, లాస్ట్ ఇయర్ నవంబర్‌లోనే అతని పెళ్లి జరిగిందనేది కూడా ఒక వార్త వినిపిస్తుంది. పైగా ఆ అమ్మాయి డాక్టర్ అనేది కూడా ఇక్కడ ఇంకో ట్విస్ట్ అనమాట. ఈ అమ్మాయి డాక్టరు అండ్ ఆ అమ్మాయి కూడా డాక్టరే. అయితే ఈ అమ్మాయిని పరిచయం చేసే విషయంలో కూడా మళ్ళీ షణ్ముఖ్ జస్వంత్ పేరు వినిపిస్తుంది. ఎందుకంటే ఈ అమ్మాయికి కొంచెం యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ అది ఉండడంతోటి షణ్ముఖ్ జస్వంత్ ఆహ్, వినయ్ సంపత్‌తో ఒక వీడియో సాంగ్‌లో చేయమని అడిగాడని, బట్ ఈ అమ్మాయి నేను దానికి ఒప్పుకోలేదని చెప్పేసి, అలాగే అప్పట్లో షణ్ముఖ్ జస్వంత్ గర్ల్ ఫ్రెండ్ ఎవరైతే ఉందో ఆ టైంలో ఆమె కూడా ఒప్పించడంతోటి అంటే బలవంతంగా అతన్ని అంటే ఇంతకు మించిన మంచివాడు నీకు దొరకడు, మా అన్నయ్య నిన్ను లవ్ చేస్తున్నాడు, పువ్వుల్లో పెట్టి చూసుకుంటే ఇలాంటివి చెప్పడం వల్ల నేను అతనికి కమిట్ అయ్యానని చెప్పి ఆ అమ్మాయి చెప్పడం అనేది కూడా జరిగిందనమాట. సో, ఇక్కడ ఒకసారి పేరు వస్తే ఏంటంటే అప్పుడు ఆ అమ్మాయి ఇచ్చిన కంప్లెయింట్ తోటి పోలీసులు వెళ్ళేసరికి షణ్ముఖ్ జస్వంత్ గంజాయి తీసుకుంటున్నాడు. ఒక డబ్బా కూడా ఉందట అక్కడ. ఆ గంజాయి తీసుకుంటుండగా చూసారు కాబట్టే, అది వాసన వచ్చింది కాబట్టే అదంతా నిర్ధారించుకొని వాళ్ళు అక్కడ అరెస్ట్ చేయడం అనేది జరిగిందనేది ఇక్కడ మెయిన్‌గా వినిపిస్తున్న వార్త. ఇక్కడ చాలామంది ఇక్కడ వచ్చిన డౌట్ ఏంటంటే నిజంగా అంత రెడ్ హ్యాండెడ్‌గా పట్టిపోయినప్పుడు అతనికి శిక్ష ఏసేయాలి, జైలుకేసేయాలంటే బేసిక్‌గా ఏంటంటే చాలామందికి తెలియని విషయం ఏంటంటే, నేను కూడా అంటే ప్రాపర్‌గా ఒక ఛానల్ ద్వారా తెలుసుకున్న అంటే ఒక పర్సన్ ద్వారా దీని మీద ఐడియా ఉన్న, అవగాహన ఉన్న ఒక పర్సన్ ద్వారా తెలుసుకున్న నిజం ఏంటంటే డ్రగ్ కన్జ్యూమర్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎప్పుడూ కూడా శిక్ష అనేది పడదు. బట్ వాళ్ళనేంటంటే వాళ్ళకి అంటే నార్కోటిక్స్‌ని కంట్రోల్ చేసే దీని కింద ఎన్‌డీపీఎస్ యాక్ట్ కింద అరెస్ట్ చేస్తారు. ఒక కేస్ పెడతారు. బట్ కాకపోతే ఏంటంటే దానికి శిక్ష అనేది పడదు. వాళ్ళకి చేసేది ఏంటంటే జస్ట్ కౌన్సెలింగ్ మాత్రం ఇస్తారు. సీఆర్‌పీసీ 41 అనే ఒక నోటీస్ ఇచ్చేసి వాళ్ళని బయటకి తీసుకురావడం అనేది జరుగుతది. బయట వాళ్ళకి కౌన్సెలింగ్ అనమాట. అంటే ఇది తీసుకోవడం వల్ల మీకు నష్టం జరుగుద్దనే కౌన్సెలింగ్. మరి డ్రగ్స్ కేసు ఎప్పుడు సీరియస్ అవుతాయి? ఎందుకు అంతంత పెద్ద పెద్ద అఫెన్స్ కింద ట్రీట్ చేస్తారు? అదంటే డ్రగ్ పెడ్లర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని పట్టుకునే క్రమంలో పోలీసులు ఈ డ్రగ్స్ యూజ్ చేసిన వాళ్ళని, అంటే ఇక్కడ గంజాయి కాబట్టి డ్రగ్స్‌ని పెద్ద పెద్దోళ్ళు ఇది కూడా వన్ కైండ్ ఆఫ్ డ్రగ్. బట్ ఇదేంటంటే నాట్ సివియారిటీ ఈజ్ అంటే ఒక కొకైన్ లాగానో ఇంకా వేరే వాటిలో కాకుండా మామూలుగా మాట్లాడితే ఒక గంజాయి తీసుకోవడం అనేది కూడా ఒక ఇదే గానీ, బట్ కాకపోతే ఏంటంటే డ్రగ్ పెడ్లర్స్‌కి అనే వాళ్ళకి శిక్ష ఉంటది కానీ ఎప్పుడు కూడా డ్రగ్ కన్జ్యూమ్ చేసిన వాళ్ళకి శిక్ష ఉండదు. వాళ్ళకి ఒక చిన్న నోటీస్ ఇచ్చి కౌన్సిలింగ్ చేసి బయటకి పంపిస్తారు. అలా బయటికి వచ్చాడు. సో, దానికేంటంటే చాలామంది
ఆయన న్యాయవాది దిలీప్ శుంకర కూడా ఏంటంటే బెయిల్ వచ్చింది ఇవన్నీ మాట్లాడుతున్నారు చాలామంది. బెయిల్ రావడం కాదు, ఏమీ కాదు. బట్ హీ ఈజ్ అంటే అతని శాంపుల్స్ అవన్నీ తీసుకున్న తర్వాత కూడా తెలిసింది ఏంటంటే హీ ఈజ్ కన్జ్యూమింగ్ గంజాయి అనేది తాగుతున్నాడని తెలిసిందనమాట. యాక్చువల్‌గా వెళ్ళే టైంకి కూడా అక్కడ పోలీసులకు కూడా ఏంటంటే ఆ డబ్బా అది ఉండి అప్పుడే అది తీసుకున్నాడు కాబట్టే అదంతా అయ్యి వాళ్ళు సెర్చ్ చేస్తున్న టైంలో ఆ వాసన అదంతా వచ్చి వాళ్ళు సెర్చ్ చేసి అక్కడ అరెస్ట్ చేసి తీసుకురావడం జరిగింది. ఇది జరిగింది. నెక్స్ట్ ఇంకా వినయ్ సంపత్ విషయానికి వచ్చేసరికి ఏంటంటే అతని గురించి అమ్మాయి చెప్పిన చాలా ఉన్నాయి. అంటే 2015 నుంచి మేము కలిసి ఉన్నాము. బట్ తర్వాత సో అండ్ సో జరిగింది, సో అండ్ సో జరిగిందని చెప్పేసి. బట్ ఇక్కడ ఈ విషయంలో ఏంటంటే అతని మీద పెట్టిన కేసులు చాలా పెద్ద పెద్ద కేసులు పెట్టినా కూడా బట్ అన్నేళ్ల పాటు తెలిసిన ఒక వ్యక్తితో ఉన్నప్పుడు ఏంటంటే తెలుసుకోవడం అనేది ఇద్దరికీ కూడా అవసరం. అంటే ఇక్కడ అమ్మాయిని కించపరచడం లేకపోతే ఇంకోటి డిఫేమ్ చేయడం ఇవన్నీ కాదు కానీ బట్ అమ్మాయి తరపు నుంచి కూడా కొంచెం అంటే ఒక తెలివైన నిర్ణయం ఉండుంటే బాగుండేదని అందరూ ఫీల్ అవుతుంది. ఇక నెక్స్ట్ థింగ్ షణ్ముఖ్ జస్వంత్ డిప్రెషన్‌లో అనేది అందరికీ షాకింగ్ అనిపించింది. ఎందుకు డిప్రెషన్‌లోకి వెళ్ళిపోయాడు? షన్ను అంటే ఇప్పుడు మామూలు విషయం కాదు కదా! యూట్యూబ్‌లో అతను చేసిన ఒక ప్రతి వీడియోకి ఇంతుంటాయి. అతను సోషల్ మీడియా అతని ఫాలోయింగ్ వేరు కదా! రేంజ్ వేరు కదా! అని చాలామంది మాట్లాడుతుంది. బట్ కాకపోతే ఏంటంటే షణ్ముఖ్ జస్వంత్ డిప్రెషన్‌లోకి వెళ్ళడానికి ఏంటంటే రీజన్స్ అనేవి ఖచ్చితంగా ఉన్నాయి యాక్చువల్‌గా. షణ్ముఖ్ జస్వంత్ డిప్రెషన్‌లోకి వెళ్ళడం ఏంటి? ఇలాంటివి చాలా మాటలు వినిపిస్తున్నాయి. యెస్, అతను వెళ్ళడానికి కూడా కొన్ని రీజన్స్ అయితే కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఒక వరల్డ్స్ బిగ్గెస్ట్ రియాలిటీ షో అనే దానికి షణ్ముఖ్ జస్వంత్ వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత అతను ఊహించుకున్న లైఫ్ ఏంటంటే ఫుల్ ఆఫ్ ఆఫర్స్ ఇన్ సినిమాస్. అలాగే సినిమాలు వస్తాయి. అంతకుముందు కూడా సినిమాలు వచ్చినాయి కాబట్టి నాకు కూడా సినిమాలు వస్తాయి, ఆఫర్స్ వస్తాయి, మంచి మంచి క్యారెక్టర్స్ వస్తాయి, పెద్ద పెద్ద సినిమాలు వస్తాయని ఆశపడ్డాడు. బట్ కానీ అక్కడ ఎదుర్కొన్న కొన్ని నెగటివిటీ అనుకోకుండా జరిగినా, అనుకుని జరిగిందా, లేకపోతే ఇష్టం ఉండి జరిగిందా, ఇష్టం లేకుండా జరిగిందా, ఏమైనా జరిగినా అతని జీవితంలో ఉన్న ఒక కొత్త కోణాన్ని ప్రేక్షకులు చూసేసరికి అది వాళ్ళకి నచ్చని విధంగా ఉండడంతో ఏమైందంటే కొంతగా అతనికి నెగటివిటీ అనేది స్ప్రెడ్ అవ్వడం స్టార్ట్ చేసింది అక్కడ. దాని తర్వాత బయటకొచ్చిన తర్వాత ఒక ఓటీటీ ప్లాట్‌ఫామ్‌కి ఒక సిరీస్ కూడా చేశాడు. ఆ సిరీస్ ఫెయిల్ అవ్వడం అనేది మెయిన్ సెట్ బ్యాక్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ సిరీస్ కూడా అంతకుముందు అతను చేసిన యూట్యూబ్ వీడియోలు ఎలా అయితే ట్రెండింగ్‌లో ఉండేయి, అంత హెవీ ట్రెండింగ్‌లో ఉండి, అంత హిట్ అయ్యి ఉండి, దానికి ఇంకో సీజన్ వచ్చి ఉండి, ఇలాంటివి ఏమైనా జరిగుంటే గనక అతనికి సినిమాల్లో కూడా వీటిల్లో కూడా ఆఫర్‌లొచ్చి ఉండేయేమో. బట్ కాకపోతే ఏంటంటే అది ఫెయిల్ అవ్వడం అనే దాంతోటి అక్కడి నుంచి ఒక సెట్ బ్యాక్ అనేది ఎదురైంది. దాని తర్వాత ఏంటంటే అతను ఎంతో కాలంగా లవ్ చేసిన పెళ్లి చేసుకుందాం ఆల్రెడీ అని ఇద్దరిళ్ళల్లోకి తెలిసిపోయి ఆల్మోస్ట్ అతను బిగ్ బాస్‌లో ఉన్న టైంలో ఇంటర్వ్యూలు కూడా ఇచ్చేశారు దాని మీద. ఇలా వస్తే గనక చేసుకుంటాం, ఇలా అయితే గనక షన్నుకి పెళ్లి చేయడానికి మాకు ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పి. బట్ కాకపోతే ఏంటంటే అక్కడ ఆ రియాలిటీ షోలో జరిగిన కొన్ని కారణాల వల్ల ఏంటంటే ఈ అమ్మాయి పూర్తిగా దూరం అయిపోవడం. జస్ట్ జనరల్‌గా బ్రేకప్‌లు, ప్యాచప్‌లు అనేవి మామూలుగా జరుగుతుంటాయి. బట్ వన్స్ పేరెంట్స్ ఎంటర్ అయిన తర్వాత ఇతను కరెక్ట్ కాదని వాళ్ళు అపోజ్ చేసి ఆ అమ్మాయిని పూర్తిగా చేయటం. ఆ అమ్మాయి ఫస్ట్ కొంతవరకు ఇబ్బంది పడింది, బాధపడింది, లైవ్‌లోకి వచ్చి ఏడ్చింది అదంతా అయింది కానీ బట్ ఆఫ్టర్ దట్ షీ ఈజ్ అంటే ఆమె ఓన్ బిజినెస్ ఏదైతే ఉందో ఆమె పాటలు, ఆమె ఆల్బమ్స్ అవి చేసుకుంటూ ఆమె హ్యాపీగానే ఉంటుంది. ఎందుకంటే ఆఫ్టర్ షన్ను కేసు వచ్చిన తర్వాత కూడా ఆమె లైవ్‌లోకి వచ్చినా కూడా ఎవరన్నా ఏమన్నా క్వెషన్స్ అడిగినా కూడా మాకుండే బాధలు మాకుంటాయి మీకేం తెలుసు అని అంత సింపుల్ లైట్‌గా తీసేసింది కానీ దానికోసం ఏమి స్పెసిఫిక్‌గా మొత్తం ఇలా అయిపోయి అలా అయితే లేదు. సో ఇలాంటియి ఏంటంటే టోటల్‌గా ఒక ఇన్ని ఇయర్స్ నుంచి రిలేషన్‌లో ఉండి ఇలాంటి ఇద్దరు తరపు నుంచి ఉన్నప్పుడు ఏంటంటే అది ఖచ్చితంగా ఉంటదనమాట. మన లైఫ్‌లో ఏది కూడా మనం అనుకున్నది అనుకున్నట్టుగా జరగనప్పుడు ఇలాంటి డిప్రెషన్ అనేది రావడం అనేది సర్వసాధారణం. అది చిన్న విషయమా, పెద్ద విషయమా మనకు అనుకోవచ్చు చాలామంది. ఏముంది ఒక సీరీస్‌లో ఇప్పుడు సినిమాల్లో అవకాశాలు రాకపోతే మళ్ళీ సీరీస్‌లు చేసుకుంటున్నాడు కదా! దాని వలన పెద్ద ఉపయోగం ఉంది, పెద్ద తేడా ఉంది దాని వలన. ఇప్పుడు ఒక అమ్మాయి కాకపోతే ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు కదా అనిపిస్తది. బట్ కాకపోతే ఏంటంటే మనిషి సహజ ద గుణాన్ని బట్టి ఏంటంటే అనుకున్నది అనుకున్నట్టుగా జరిగినప్పుడు 1, 2, 3, 4 ఇలా అంటే ప్రతీదీ కూడా సెట్ బ్యాక్‌లు ఎదురవుతున్నప్పుడు ఏంటంటే ఖచ్చితంగా ఒక డిప్రెషన్ అనేది ఉంటది. ఆ డిప్రెషన్ అనేది ఆ స్థాయిని బట్టి ఎక్కడికైనా వెళ్ళొచ్చు. బట్ అక్కడ అతను చాలామంది హర్ట్ అయిన విషయం ఏంటంటే నేను ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా అని చెప్పడం మాత్రం అది చాలామందికి వింటేనే బాధేసింది. ఎందుకంటే షన్ను అనే వ్యక్తిగత జీవితం ఎలా ఉన్నా కూడా ఏంటంటే మనకి చాలా క్యారెక్టర్లతో మనతో కనెక్ట్ అయిపోయి ఉన్నాడు యాక్చువల్‌గా. ఒక 'సూర్య' లాంటి సీరీస్ కావచ్చు, దాని ముందు వచ్చిన సీరీస్‌లతో కావచ్చు కాబట్టి ఏంటంటే ఒక ఇంట్లో మెంబర్ కింద చాలామందికి కనెక్ట్ అయిపోయాడు. బట్ ఆ తర్వాత ఏదైనా పరిస్థితుల వలన అతను ఫేస్ చేసిన పరిస్థితులు అవన్నీ కూడా వేరుగా ఉన్నా కూడా బట్ షన్ను అంటే ఇప్పటికి కూడా అందరికీ కూడా చాలా ఇష్టం అనే చెప్పుకోవాలనమాట. కాకపోతే అంటే ఇలాంటివి రావడం వల్ల ఏమవుతుందంటే ఇతను మొత్తం టోటల్‌గా
ఇంతకుముందు జరిగిన ఇష్యూ కావచ్చు, కార్ ఇష్యూ, అదే డ్రంక్ అండ్ డ్రైవ్ ఇష్యూ కావచ్చు, ఇలాంటి విషయాలతో ఏమవుతుందంటే అతని అతను ఒక ఎంపైర్ అతను క్రియేట్ చేసుకున్నాడు. అతనుకున్న చిన్న టీమ్ తోటి వీటితోటి ఒక ఎంపైర్ అయితే క్రియేట్ చేసుకున్నాడు. బట్ అది కుప్పకూలిపోవడం అనేది మాత్రం చాలామందిని బాధ కలిగిస్తుంది. బట్ అయితే ఈ వీడియోలో నేను చెప్పాలనుకున్నది ఏంటంటే మెయిన్ అంటే జనాలు ఎక్కువగా సెర్చ్ చేస్తున్న క్వశ్చన్స్, డ్రగ్ కేసు అయినప్పుడు ఎందుకు వదిలేశారు? డ్రగ్ కన్జ్యూమర్స్కి ఎప్పుడు కూడా వాళ్ళకి ఏంటంటే కేసు ఇలాంటివి ఉండవు. వాళ్ళకి పడేది ఏంటంటే ఒక కేసు నమోదు చేస్తారు కానీ బట్ ఎన్డీపీఎస్ యాక్ట్ కింద బట్ వాళ్ళకి ఒక నోటీస్ ఇచ్చి ఒక చిన్న కౌన్సిలింగ్ ఇచ్చి వదిలిపెడతారు. సో అదొకటి. తర్వాత డిప్రెషన్కి ఎందుకంటే ఈ 2 రీజన్స్ తప్ప, ఎందుకంటే ఫైనాన్షియల్ పరంగా చూసుకుంటే అతని ఫ్యామిలీ కానీ, వాళ్ళ నాన్నగారు ఆల్రెడీ బిజినెస్లో ఉన్నారు, వాళ్ళ అన్నయ్య ఆల్రెడీ వెల్ సెటిల్డ్, అంటే ఒక కైండ్ ఆఫ్ దీనిలో ఉన్నాడు. ఇతను కూడా యూట్యూబ్ ద్వారా అంటే అనుకున్న సినిమాలు అనుకున్న గోల్ ఇప్పటికిప్పుడు రీచ్ అవ్వకపోయినా రేపు ఎల్లుండి రీచ్ అవుతాడేమో కానీ బట్ ఇప్పటికిప్పుడు ఏంటంటే ఇమీడియట్గా గోల్ రీచ్ అవ్వకపోయినా కూడా అతనికి డబ్బులు సంపాదించుకోవడానికి సంపాదించుకునే ఖర్చు పెట్టుకోవడానికి వీటికి సంబంధించి ఎలాంటి అంటే అబ్జెక్షన్స్ లేవు, అలానే ఇబ్బందులు లేవు కాబట్టి సో ఆ విషయాల్లో అతను ఇదయ్యే సమస్య కూడా లేదు. బట్ అనుకున్నట్టు జరగకపోవడం అనేది జీవితంలో సర్వసాధారణం. బట్ అలాంటివి వచ్చినప్పుడు మాత్రమే కొంచెం మనం ధైర్యంగా ఉండాలి అని చెప్పడానికే నేను చేసిన ఉద్దేశం అనమాట. సో ఇవి షన్ను గురించి ఎక్కువ సెర్చ్ చేస్తున్న క్వశ్చన్స్. సో దీంట్లో చాలామంది ఏంటంటే రకరకాలుగా తీసుకున్నాడని కొంతమంది, తీసుకోలేదు కొంతమంది, అసలు ఫ్లాట్లోనే వెళ్ళాడని కొంతమంది, సో వాళ్ళ అన్నయ్యకి ఈ అమ్మాయికి సంబంధం లేదని కొంతమంది ఇలా రకరకాలుగా ఉన్నాయన్నమాట. సో ఆ అమ్మాయి చెప్పిన దాని ప్రకారం చూస్తే 4 పేజీల లెటర్లో ఏంటంటే ఆ అమ్మాయి క్లియర్గా మెన్షన్ చేయడం అనేది జరిగింది. అది పబ్లిక్ డొమైన్లో కూడా ఉంది కాబట్టి చాలామంది చదివారు, ఆల్రెడీ అర్థమైంది. బట్ షన్నుకు సంబంధించిన అయితే పూర్తి వివరాలు అంటే న్యూస్ ఛానల్లో వచ్చినాయి కావచ్చు, వేరే అదర్ ఛానల్స్ అన్నీ కాంగ్రిగేట్ చేసుకుని ఒకసారి వాళ్ళతో మాట్లాడి చేసిన వీడియో అనమాట ఇది. సో మీ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఇష్యూలో దాని వరకు క్లారిఫికేషన్ ఈ వీడియోతో వచ్చింది అనుకుంటున్నాను. దిస్ ఈజ్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.